అది మా మహిళా పోలీసులకి అందరికీ వర్తిస్తుంది. సో దానికోసం సైబర్ స్పేస్లో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, దానికోసం ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది కూడా మేము ఈరోజు ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇదంతా సార్ ఈరోజు ఈ 3 రోజుల ఉమెన్ కాన్ఫరెన్స్ ఎలా జరిగింది అనే దానికి ఒక బ్రీఫ్ సార్. ఇది సార్ మీ ముందు వచ్చి కొంతమంది యాజ్ పర్ పార్టిసిపెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్ సార్. హారిక, కానిస్టేబుల్ ఆఫీసర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ వెరీ వామ్ వెల్కమ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది సుపీరియర్ ఆఫీసర్స్ అండ్ మై ఫెల్లో కొలీగ్స్. ఈ 3 days కాన్ఫరెన్స్ అనేది ద ఫస్ట్ ఎవర్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్. మేము అందరి ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తామనే ఒకటే దాంతో మేము లోపలికి వచ్చినాం, కానీ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక డే ఉంటుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. At the same time, early 20th century నుండి ఉమెన్ పోలీస్ రంగంలో ఉన్నప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం దశాబ్దాలుగా చూస్తూనే వస్తున్నాము. దాని గురించి ఎప్పుడు ఎవరం వాయిస్ రేజ్ చేసినది లేదు. అట్ ద సేమ్ టైం ఇది రికగ్నైజ్ చేస్తారు అని కూడా ఎప్పుడు అనుకోలేదు. అట్లాంటిది ఇంతమంది ఆఫీసర్స్ ఈరోజు వచ్చి కూర్చున్నందుకు వీ హ్యాడ్ అ వెరీ మీనింగ్ఫుల్ 3 day సెషన్. ఆ 3 day సెషన్లో కూడా ఏదో జస్ట్ ట్రైనింగ్ అయిపోయింది అట్లా కాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి కానిస్టేబులరీ లెవెల్ నుండి రైట్ ఫ్రమ్ పీసీ టు ఎస్పీ ఎవరెవరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి అనే దాని మీద వెరీ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ అయినాయి సార్. ఇట్ ఈస్ నాట్ అ డిబేట్, ఇట్ వాజ్ అ గ్రూప్ డిస్కషన్. మా ప్రాబ్లమ్స్ అన్ని విన్నారు సార్. విని వాటికి ఎలాంటి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఇవ్వాలనే దాని గురించి కూడా నిన్న మాకు ప్రెజెంటేషన్ చేశారు సార్. విని వదిలేస్తారేమో అనుకున్నాం, కానీ ఆ డిస్కషన్స్లో ఉన్న సమ్మరీస్ని కూడా మాకు చూపించి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, రానున్న ఏళ్లలో ఇన్ని ఏళ్ల నుండి ఉమెన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మా కమింగ్ జనరేషన్స్లో పోలీస్ ఉమెన్ ఈక్వల్గా క్రెడిట్స్ తీసుకుంటారు. ఈక్వల్గా 8.5% ఆఫ్ 90,000 పోలీస్ స్ట్రెంత్ ఉమెన్ ఉన్నారు సార్. అయినప్పటికీ ఓన్లీ 1 to 2% క్రెడిట్స్ ఎందుకు వస్తున్నాయి, అవార్డ్స్ ఎందుకు రావట్లేదు, రివార్డ్స్ ఎందుకు రావట్లేదు, ఈ అన్నిటిపైన డిస్కషన్స్ అయినాయి సార్. యాజ్ అ సమ్మరీ మాకు బందోబస్తులో మెన్కి ఈక్వల్గా ఉమెన్ స్టాఫ్ కూడా కనిపిస్తారు సార్. కానీ మాకు బేసిక్ నీడ్స్ లైక్ శానిటరీ నాప్కిన్స్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవి ఎక్కడ కనిపించిన దాఖలాలు ఉండవు సార్. ఈవెన్ ఆఫీసర్స్ ఫేస్ దిస్ డిఫికల్టీ. దీని మీద మేడం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సార్. అట్ ద సేమ్ టైం ల్యాక్ టేకింగ్ మదర్స్ ఉంటారు, అప్పుడే ఎంఎల్ నుండి వచ్చిన మదర్స్ ఉంటారు, వాళ్ళకి అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండే యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చేస్తామన్నారు సార్. అట్ ద సేమ్ టైం వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉంటే ఎవరు ఎక్కడ రీచ్ అవ్వాలి, ఎవరిని రీచ్ అవ్వాలి మాకు తెలియదు సార్. దీనికి కూడా ఐసీసీ ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా దాని స్ట్రక్చరల్ ఫంక్షన్ ఒకటి చూసుకొని ఖచ్చితంగా అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చేస్తామని చెప్పారు సార్. అట్ ద సేమ్ టైం మేము ఆడ్ అవర్స్లో తినడం, నిద్రపోవడం వీటన్నిటి వల్ల మా మెంటల్ హెల్త్, మా ఫిజికల్ హెల్త్ పాడవుతుందని చెప్పి ఈ 3 days కాన్ఫరెన్స్లో మా ఫిజికల్ హెల్త్కి ఒక సెషన్, మా మెంటల్ హెల్త్కి ఒక సెషన్ అండ్ మా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి కూడా ఒక సెషన్ కండక్ట్ చేసి ఇంటర్నల్గా ఒక ఉమెన్ ఆఫీసర్ పోలీస్గా ఉన్నప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో బట్ అన్నిటినీ ఈ కాన్ఫరెన్స్ తర్వాత మేము ఎవ్వరం ఫేస్ చేయకూడదు. ఇక్కడ ఉన్నది 40 మంది అయినా 400 మెంబర్స్ అయినా కూడా బయటికి వెళ్ళి ఇంకో 4,000 ఉమెన్ ఆఫీసర్స్కి మేము మోటివేట్ చేసే విధంగా మమ్మల్ని తయారు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్స్ ఎవరు డివిజన్ ఆఫ్ వర్క్ లేకుండా కొన్ని పనులకే పరిమితం అవ్వడం మాకెవరికి నచ్చలేదు సార్. అంటే ముందు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కొంతమంది కొన్ని వర్క్స్కే పరిమితం అయ్యారు సార్. కానీ ఇప్పుడు మేము అందరం మెన్కి ఈక్వల్గా మేము వర్క్ చేస్తాము, మెన్కి ఈక్వల్గానే మేము క్రెడిట్స్ తీసుకుంటాము. మాకు కూడా అవార్డ్స్ కావాలి, మాకు కూడా పేరు కావాలి. మేము జస్ట్ ఉమెన్ ఆఫీసర్స్ కాదు, మేము ఆఫీసర్సే. మేము అందరం కాకియే వేసుకుంటున్నాం, అందరం అంతే పని చేస్తాం. ఆ కాకికి ఇచ్చే అన్ని పనులు మాకెందుకు ఇవ్వట్లేదు అని ఇక్కడున్న వాళ్ళలో 80% మెంబర్స్ మేము మేడం వాళ్ళకి అదే రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. మేడం వాళ్ళు అది విని ఫ్రమ్ టుడే ఎవ్రీ రోల్ ఈజ్ played by an officer but not by a
ఆఫీసర్ దట్ ఈస్ డామినేటెడ్ బై అ జెండర్ అని చెప్పారు సార్. అండ్ వీఆర్ హోపింగ్ అ చేంజ్ ఆఫ్టర్ దిస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. Thank you, Harika. Now I request Head Constable Officer B. Lata to come on to the dais and to share her experience. Lata, B. Lata. లతా గారి తర్వాత ఎస్ఐ అనుష గారు రెడీగా ఉండండి. వేదిక అలంచిన పెద్దలందరికీ నమస్కారాలు సార్. నేను రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వెమ్లవాడ పిఎస్ సార్ నాది. నా పేరు బీలత. ఇప్పుడు నిన్న అన్నారు కదా సార్ 2-3 పాయింట్లు అమ్మాయి చెప్పింది. ఐసీసీ గురించి దాదాపు డిస్టిక్ లెవెల్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సార్. దాని గురించి మా ఉమెన్ స్టాఫ్ అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఫోక్సో యాక్ట్ 2013లో వచ్చింది. దానికి ఎవరిని ఒకవేళ దాంట్లో ఎవరు హరాస్మెంట్ అవుతున్నారు, ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఎవరికి తెలియదు సార్. ఇక్కడికి వచ్చి అదొక పాయింట్ నేర్చుకున్నాం సార్. ఇంకొకటి రివార్డ్స్ అవార్డ్స్ అన్నారు కదా, ఓన్లీ ఉమెన్ ఆఫీసర్స్ రిసెప్షన్కి మాత్రమే చెప్పగలుగుతారు అనేది కూడా మాకు పాష్ యాక్ట్ గురించి చెప్పారు. ఇదే కాకుండా తోటి ఎంప్లాయీస్తో మీకు ఎలా ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలి, మీ కరికులర్ అంటే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్లో ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మేము చూసాము. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో నైట్ డ్యూటీ అంటే ఉమెన్ చేయరు, ఓన్లీ మెన్కే అన్న స్టీరియోటైప్ మెంటాలిటీ కూడా మేము బ్రేకప్ చేసి ప్యాట్రోలింగ్ వెహికల్స్లో ఆల్రెడీ హైదరాబాద్ కమిషనరేట్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు సార్. సో నైట్ షిఫ్ట్స్లో కూడా ఉమెన్ అనేది వర్క్ చేస్తున్నారు. అండ్ నోవేర్ ఉమెన్ ఎక్కడ తక్కువ కాదు, మనకున్న చిన్న చిన్న బ్యారియర్స్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ కాన్ఫరెన్స్లో మాకు స్ట్రైట్గా ఫోకస్లో లైమ్ లైట్లో చూపించారు సార్. అండ్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మెన్ కానీ బయట వాళ్ళు కానీ సొసైటీ కానీ ఉమెన్ ఆర్ నాట్ ఫిట్ ఆర్ ఉమెన్ కొంచెం తక్కువ అని అంటారు. యాక్చువల్గా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మాకు కాదు, వాళ్ళకి. బికాస్ వీఆర్ క్యాపబుల్ ఇనఫ్. అబ్బాయిలతో కంపీట్ చేశాము, అన్నిట్లో పొటెన్షియల్లో మెరిట్స్లో అన్నిట్లోనూ టాప్లో ఉన్నాము. అండ్ హై లెవెల్ ర్యాంక్లో కానీ ఎంపవర్మెంట్లో కానీ అన్నిట్లో దూసుకెళ్తుంది ఉమెనే ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్. ఇదే కాకుండా సార్ పర్టికులర్గా మాకు బందోబస్తు ఉన్నప్పుడు కానీ ప్లటూన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కానీ స్టేషన్స్లో కొంచెం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఇది కాకుండా పర్టికులర్గా అంటే ఇప్పుడు మనకి గణేష్ బందోబస్తు, ఇది చాలా పెద్ద బందోబస్తు. ఇలాంటి టైంలో కొంచెం అమ్మాయిలకి కొంచెం సేఫ్టీ పరంగా కానీ ఎలాంటి ఏదైనా క్రౌడ్ పెద్దగా వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా మాకు మేడం వాళ్ళు కాన్ఫరెన్స్లో కొన్ని మాకు టిప్స్లా చెప్పారు. అండ్ మీకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది స్కిల్స్ ఎలా ఉంటుందని ట్రైనింగ్లో నేర్పించారు. ఇంకా ఎన్హాన్స్మెంట్ కావాలంటే కూడా స్పెషల్ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా నేర్పిస్తామని చెప్పారు సార్. ఈ కాన్ఫరెన్స్లో పర్టికులర్గా ఏంటంటే ఉమెన్ అన్న వాళ్ళు 24 to 35 అంటే సర్వీస్ లైక్ 20 years to 30 years సర్వీస్ చేసేవాళ్ళు. మన మైండ్ సెట్, మన క్యాపబిలిటీస్, మనం ఎలా ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే సొసైటీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన కమిట్మెంట్ ప్రొఫెషన్కి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన వర్క్ ఎఫిషియన్స్గా ఉంటుంది, మనం ఎందుకు డీగ్రేడ్ అనిపించుకుంటున్నామో మనం అప్గ్రేడెడ్ అనేది నిరూపించుకోవాలనే స్ట్రాటజీతో మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. అండ్ ఇందులో నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్ని కూడా మేడం గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని ఈరోజు తీసుకొచ్చి మా నుంచి ఇలా చెప్పడం అనేది కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ పోలీస్ అనేది ఇట్స్ రేర్ అండ్ ఫస్ట్ మనకి అవకాశం డైరెక్టర్ మేడం ఇవ్వడం చాలా గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ మా ఉమెన్ ఆఫీసర్స్ తరఫు నుంచి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.